హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ స్వప్న. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ తెలుగు హౌస్ వైఫ్. ఇది వచ్చేసి అనదర్ డే ఇన్ మై లైఫ్ ఎట్ మై మామ్స్ హౌస్ అనమాట. సో అమ్మ వాళ్ళ ఇంట్లో ఆ రోజు నిన్న షూట్ చేసిన వీడియో ఇది. నిన్న నేను వేరే పని ఉండి బయటికి వెళ్ళాను. ఉదయం అనంగా వెళ్ళాము, సాయంత్రం వచ్చాను. అసలు ఇంట్లో లేను, లంచ్ కూడా చేయలేదనమాట. ఈ పిల్లలు ఉన్నారు కదా, ఏం చేశారా అని చెప్పేసి ఇల్లు చూస్తే ఇలా ఉంది, చిందరవందరగా ఉంది. ముగ్గురు కానీ మొత్తం బెడ్రూమ్లు కానీ హాల్ కానీ బయట కానీ నాన్న రభస, ఒకరికొకరు ఆడుకొని దెబ్బలు తగిలించుకోవడం. ఎప్పుడు ఫైటింగ్స్ అవుతాయంటే దెబ్బలు తగిలినప్పుడు అవుతూ ఉంటాయి అనమాట. సరిగా నేను ఉదయం అనంగా వెళ్ళాను కదా, లంచ్కి ఏం ప్రిపేర్ చేస్తున్నారో చూద్దామని చెప్పేసి జస్ట్ రెసిపీస్ చెక్ చేస్తున్నాను. చిక్కుడుకాయ ఫ్రై చేశారు అండ్ కొత్తిమీర టమాటా పచ్చడి, రెండు మంచి కాంబినేషన్ అనమాట. చక్కగా వేడివేడి అన్నంలో కర్రీ చట్నీ సూపర్గా ఉంటుంది, నెయ్యి వేసుకొని తింటే. ఇంకా నెక్స్ట్ ఏమున్నాయా అని చూస్తూ ఉంటే డాడీ చౌరస్తా నుంచి ఈ రేగిపళ్ళు కూడా తీసుకొచ్చారు. చాలా బాగున్నాయి, కొంచెం అంటే మరీ పండువి కాదు, మరీ పచ్చివి కాదు, దూరగా ఉన్నవి. ఇంకొన్ని స్ట్రాబెర్రీస్ కూడా తీసుకొచ్చారు. ఈ రెసిపీస్ అన్ని చూసిన తర్వాత ఈ టేబుల్ మీద ఇది ఒకటి మా చెల్లి ఎప్పుడో ఎవరో వాళ్ళ ఆఫీస్ రిలేటెడ్ వాళ్ళు గిఫ్ట్ చేశారంట. ఇది అసలు నేను ఈ మోడల్ ఎప్పటి నుంచో తీసుకోవాలనుకుంటున్నాను, యూస్ చేయలేదేంటి, ఇట్లా ప్యాకింగే ఉంది అంటే, మనం అసలు ఏదో నాకు వస్తూ రాగానే యూస్ చేసేస్తాం కదండి. అది నేను తీసుకుని బోల్డ్ రోజులైంది, వాడలేదు అని అంది. సరే, నేను ఎప్పటి నుంచో ఇది అగారాలో ఉందండి. మనకేంటంటే బ్లెండర్ తోటే 2-3 టైప్స్ కలిసి వచ్చే అలాంటి అటాచ్మెంట్స్ కూడా ఇస్తాడు. కొంచెం ప్రైస్ అటు ఇటు అవుతుంది, కానీ మనకి మిగతా పనులకు కూడా ఆ బ్లెండర్తో చేసుకోగలిగే ఆప్షన్స్ ఇస్తాడు. కాబట్టి అందులో తీసుకుందామని ఎప్పటి నుంచో అనుకుంటూ ఉన్నాను. సరే, నీ దగ్గర ఉంది, ఇన్ని రోజులు వాడలేదా అని చెప్పి నేనే ఆశ్చర్యపోయాను. కిచెన్ ఐటమ్ అయితే మాత్రం ఇంట్లోకి రాగానే ఫస్ట్ యూస్ చేసేస్తాను. ఇంకా తను తీసి పక్కన పెట్టింది, నేను వచ్చాను కదా చూస్తానని చెప్పేసి. కాకపోతే మినిమం బేసిక్ ప్రైస్లో తీసుకునేవి ఏంటంటే లిమిటెడ్ ఫీచర్, జస్ట్ ఓన్లీ హ్యాండ్ మిక్సర్ ఒక్కటే వస్తుంది. మిగతా అటాచ్మెంట్స్ ఏం లేవు కాబట్టి అరౌండ్ 1300-1400 ఉంది దాని మీద ప్రైస్. ఇంకా అది చూసిన తర్వాత ఇగో బయటకు వస్తే ఆడుకుంటూ ఉన్నారు ఇద్దరు. పేరుకి ఇద్దరనే కానీ ఫుల్ అల్లరి, 24 గంటలు ఇంట్లో ఉండరు, బయటకు వెళ్తూనే ఉంటారు. ఎంతసేపు కాపలా కాసుకుంటూనే ఉండాలన్నమాట. ఎటు వెళ్తున్నారు ఏంటి అనేది, కాసేపు బయట ఆడుకుని వస్తామని చెప్పేసి చిన్నగా బయలుదేరారు ఇద్దరు. ఇంకెటు బయటకు వచ్చాను కదా అని చెప్పేసి ఇగోండి బయట ప్లాంట్స్ చూస్తాను. అంతకుముందు చాలా పెద్దగా ఉండేది కదా, చెట్టు అంతా కూడా తీసేసినట్టున్నారు, మళ్ళీ ఫ్రెష్గా వస్తున్నాయి తమలపాకు లీవ్స్ కింద నుంచి. ఇది వచ్చేసి ఈ చెట్టు రోజ్మేరీ కాదు, ఏంటి లెమన్ గ్రాస్ ఏదో అంది మమ్మీ, నాకు సరిగ్గా తెలియదు, మీకు తెలిస్తే చెప్పండి. అండ్ ఇది మనం మల్లెపూలు కట్టుకునేటప్పుడు పెడుతూ ఉంటాం కదా, మీ దగ్గర ఏమని పిలుస్తారో నాతో కామెంట్స్లో చెప్పండి. ఈ ఆకుని ధవనం అనేసి అయితే అంటారని నాకు గుర్తుంది, మీరైతే ఏమని పిలుస్తారు? ఇవి మనం పువ్వులు కట్టేటప్పుడు వేసే ఆకుల్ని, ఆ పేరు కామెంట్ సెక్షన్లో రాయండి. ఇంకా మిగిలినవన్నీ కూడా ఎరువు కోసం అవి ఇవి అంతా కచరా ఉంది. ఇటుపక్క కొన్ని పూల మొక్కలు పెట్టారు. కనకాంబరాలు చూడండి చాలా వచ్చాయి. అండ్ ఇది వచ్చేసి వైట్ గులాబీ. ఇంకా నేను వచ్చిన రోజైతే ఇంకా చాలా ఉన్నాయి, ఇంకా 3-4 తెంపేసినట్టున్నారు, 2 మిగిలాయి. ఇగో వెళ్ళిపోతున్నారు ఇద్దరు ఆడుకోవడానికి. ఇంకా పదాచాలు ఇంట్లో ఏం వర్క్ జరుగుతుందో చూద్దాం అని చెప్పి నేను లోపలికి వచ్చాను. వచ్చేసరికి బియ్యం అవి ఉన్నాయి కదా, కొంచెం పురుగు పట్టినట్టుగా ఉంటే కడిగేసి ఆరబోసేసి అవి చెరుగుతూ ఉంది మమ్మీ. అండ్ మేము ఇక వచ్చామంటే మా ఇంటి దగ్గర పెద్ద తీగలకి ఏవి ఖాళీ ఉండవు అనమాట. మొత్తం ఎంత ఉంటాయి, అందరి మీద కలిపి ఇన్ని బట్టలు వస్తాయి. ఉతకడం ఆరేయడం తీసుకోవడమే సరిపోద్ది మాకు. ఇక మా మమ్మీ పనిలో మా మమ్మీ ఉంది.
ఇవి 1 పాలిష్ రైస్ కడిగేసేసి ఆరబోసాము. ఇంకేమైనా మట్టిగడ్డలు ఉన్నాయేమో క్లియర్ చేస్తూ ఉంది. అమ్మాయ్య చిన్నగా వాకింగ్ చేస్తూ ఉంది మా చెల్లి. మనకి ఊర్లో అయితే ఎంతసేపు ఇంత ఖాళీ కాకుండా ఇంట్లోంచి బయటకు రాగానే చక్కగా ఇట్లా అరుగు లేదంటే మెట్లు ఉంటూ ఉంటాయి కదా, ఇలా ఉంటే కూర్చోవడం బాగుంటుంది. నేను కూర్చుతాను వచ్చేసరికి మా డాడీ వచ్చేసరికి పైనుంచి చెట్లకి నీళ్ళు అవి చూసుకొని, నేనైతే ఇక్కడ కాసేపు కూర్చొని రిలాక్స్ అవుదామని కూర్చున్నా, చూస్తూ ఉన్నాను అన్నీ. నీకు మా పిల్లలు కాస్త బయటికి వాకింగ్ చేసి వస్తామని బయలుదేరారు. అండ్ ఇక్కడ కుండీలో పెట్టిన చెట్లు వచ్చినాయి దొండకాయలు, సరిగ్గా కనిపించట్లేదు, సాయంత్రం అయిపోయింది కానీ చిన్న చిన్న దొండకాయలు వచ్చాయి. ఇంకా కాస్త సాయంత్రం అయిన తర్వాత ఇంట్లో పనులన్నీ చేసి ఇక డిన్నర్ అయిపోయిన తర్వాత మొదలు పెట్టారు ఈ ఆటలు. ఫుల్ టైం పాస్ అనమాట. ఇక సాయంత్రం కాసేపు ఇక అంతా అయిపోయాక అక్కడక్కడ వైండప్ చేసి చుప్ ఎవరిని పనులు వాళ్ళు వైండప్ చేసుకొని పడుకున్నాము. తిన్న తర్వాత తిరగాలి కదా, ఏదో ఒకటి పిల్లలకి యాక్టివిటీ, ఇట్లాంటి అల్లరి పనులు చేస్తూనే ఉంటారు. సరదాగా గుర్తుంటుందని చెప్పేసి నేను ఇట్లాంటి మెమరీస్ క్యాప్చర్ చేస్తుంటాను. మనకు చేసేటప్పుడు అనిపించేది ఒక 3-4 ఇయర్స్ తర్వాత మనం ఈ మెమరీస్ చూసుకుంటే బాగుంటాయి. అండ్ గూగుల్ ఫొటోస్లో మనం అప్లోడ్ చేసుకున్నాం అనుకోండి, ఆ మెమరీస్ మనకు అవి రిపీటెడ్గా చూపిస్తూ ఉంటాయి. కాబట్టి నేను మ్యాక్సిమం అంటే గుర్తుంచుకోవాలన్న మెమరీస్ అన్నింటిని కూడా క్యాప్చర్ చేసుకుని పెట్టుకుంటూ ఉంటాను. ఫుల్ సందడి పెద్ద అయిన తర్వాత చూసుకుంటే భలే ఉంటాయి ఇలాంటివి. అండ్ ఇంకొక విషయం అండి, ఇప్పుడు ప్రజెంట్ మనకి అమెజాన్లో గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ అని చెప్పేసి ఆ సేల్ అయితే లైవ్ ఉంది. మనకి 50-80% ఆఫ్ ఉంటుందన్నమాట టాప్ ఫ్యాషన్ అండ్ బ్యూటీ బ్రాండ్స్ మీద. మీరు సేమ్ డే డెలివరీ ఉంటుంది కొన్నిటి మీద. 1500+ టాప్ బ్రాండ్స్ గ్రేట్ ప్రైజెస్ తోటి మనకి ఇప్పుడు ప్రజెంట్ అయితే డీల్స్ అవైలబుల్గా ఉన్నాయి. మోర్ దెన్ 1 lakh+ స్టైల్స్ అయితే లేటెస్ట్ అవైలబుల్గా ఉన్నాయి. కాబట్టి టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటే చెక్ చేసుకుని హ్యాపీగా షాపింగ్ అయితే చేసుకోండి. హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ నేను కొన్ని బ్యూటీ ప్రోడక్ట్స్ అయితే షేర్ చేస్తానండి. ప్రజెంట్ సేల్ రన్ అవుతుంది కాబట్టి ఆ సేల్లో భాగంగా మనకి బ్యూటీ అండ్ ఫ్యాషన్ ప్రోడక్ట్స్ మీద మంచి డిస్కౌంట్ సేల్ అయితే రన్ అవుతుంది. సో నా దగ్గర ఉన్న కొంత కలెక్షన్ మీతో షేర్ చేస్తాను. వీటిలో మీరు ఉపయోగించుకోదగినవి, మీకు ఉపయోగపడేవి మీరు కూడా డిస్క్రిప్షన్లో నేను లింక్స్ ఇస్తాను. ఆ లింక్స్ ద్వారా షాపింగ్ అయితే చేసుకోవచ్చు. సో మంచి డిస్కౌంట్ సేల్ రన్ అవుతుంది కాబట్టి హ్యాపీగా యూటిలైజ్ అయితే చేసుకోండి. ఫస్ట్గా వచ్చేసి ఇగోండి గార్నియర్ మిసెల్లర్ వాటర్, ఇదొకటి తీసుకున్నాను. ఇదేంటంటే మనకి మామూలుగా కొంచెం ఎప్పుడైనా ఇప్పుడు పండుగలు ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు మేకప్ ఫౌండేషన్ అట్లా అప్లై చేసుకుంటాం కదా, రెగ్యులర్ సోప్ కంటే కూడా కొంచెం ఈ వాటర్ యూస్ చేసి ఈ మస్కరా ఇలాంటివి క్లీన్ చేసుకోవడం ఈజీగా ఉంటుంది. ఫేస్కున్న ఫౌండేషన్ ఈజీగా పోతుంది కానీ కొంచెం కళ్ళకున్న మస్కరా ఐబ్రోస్కి పెట్టింది ఇవంతా హెవీ పోవాలంటే ఈ వాటర్ బాగా పనిచేస్తుంది అనమాట. సో ఇదొకటి. నెక్స్ట్ వచ్చేసి హెయిర్ అండ్ స్కిన్ కేర్లో నేను యూజ్ చేసే ప్యాక్స్లో కానీ మామూలుగా ఆయిల్ వేడి చేసుకుని రాసుకునేటప్పుడైనా కొన్ని విటమిన్ ఈ క్యాప్సూల్స్ కలుపుకుంటూ ఉంటాను. సో ఒక్క క్యాప్సూల్ మనం ఎప్పుడైనా హెవీ ఆయిల్ పెట్టుకునేటప్పుడు ఆ ఆయిల్లో ఇవి మిక్స్ చేసుకుంటే విటమిన్ ఈ అనేది మనకి హెయిర్ గ్రోత్కి బాగా ఉపయోగపడుతుందండి. సో కొంతమందికి తెలియదు ఈ విటమిన్ ఈ క్యాప్సూల్స్ ఎక్కడ దొరుకుతాయి అనేది అనుకుంటూ ఉంటారు. మెడికల్ షాప్లో ఐడియా ఉంటే తెచ్చుకోవచ్చు, తెలియని వాళ్ళకి అమెజాన్లో కూడా నేను లింక్ ఇస్తాను. సో మీరు ఈ యొక్క విటమిన్ ఈ క్యాప్సూల్స్ తెప్పించుకుంటే వీటిని మీరు హెయిర్ ఆయిల్ కొంచెం గోరువెచ్చగా చేసుకున్న దాంట్లో ఒక కొంచెం డ్రాప్స్ వేసుకొని ఇవి తలకి పెట్టుకుంటే జుట్టు కూడా బాగా పెరుగుతుంది. సో ఏ ఒకటి అన్ని తలకు సంబంధించినవి కొన్ని తెచ్చుకుని పెట్టుకుంటూ ఉంటాను. సో అదొకటి. అండ్ హెయిర్ ఇప్పుడు వింటర్ సీజన్లో ఎక్కువగా డ్రైగా ఉంటుంది కాబట్టి మీరు ఈ యొక్క లారియల్ ఎక్స్ట్రాడినరీ ఆయిల్ సీరం అని ఉంటుందండి. ఇది చాలా బాగా పనిచేస్తుంది. సో చల్లదనానికి మన స్కిన్ ఎట్లాగా డ్రై అవుతుందో జుట్టు కూడా అట్లా బిరిసెక్కి మనం చిక్కు తీసేటప్పుడు ఎక్కువగా రాలిపోయి మనకి జుట్టు ఊడిపోతూ ఉంటుంది. సో అలా రాలకుండా కంఫర్టబుల్గా మీరు తలస్నానం చేసి ఆల్మోస్ట్ ఇక ఆరిపోయింది 90% ఉన్నప్పుడు ఈ యొక్క సీరం కనుక కొంచెం జుట్టు కుదుర్లకు రాసుకుని జుట్టు చిక్కు తీసుకుంటే జుట్టు తెగిపోయి రాలిపోకుండా మంచిగా తొందరగా చిక్కు అనేది వచ్చేసి బాగుంటుంది అనమాట. సో ఇది యూజ్ చేసుకోండి. అండ్ స్నానం చేసే ముందే మనం షాంపూ చేసిన తర్వాత జస్ట్ ఇక లాస్ట్ మొత్తం అంతా వాష్ చేసుకున్నాక ఇదొకటి డీటాంగ్లింగ్ కండిషనర్ అని, ఇది కూడా లారియల్ నుంచే ఉందండి. సో ఇది కొంచెం కండిషనర్ తీసుకొని జుట్టు చివర్లకు రాసేసి ఒక 1-2 మినిట్స్ అట్లా ఉంచుకొని మళ్ళీ ప్లెయిన్గా వాటర్తో కడిగేసేసుకుంటే మీకు ఆ షాంపూ చేసినప్పుడు పోయినటువంటి ఆయిల్స్ అంటే దాంట్లో ఉన్న తేమ గుణం అంటాం కదా వెంట్రుకల్లో అంత డ్రై అవ్వకుండా ఉంటాయి. సో మీరు తలస్నానం చేసేటప్పుడు ఇది వాడుకొని
జుట్టు తడి పొడిగా ఉన్నప్పుడు ఇంకా ఆరిపోతుంది అన్నప్పుడు ఇది కొంచెం సీరం రాసుకుంటే మీకు జుట్టు మేనేజబుల్గా ఉంటుంది. కొంచెం హెయిర్ ఉన్న వాళ్ళకి పెద్ద ప్రాబ్లం ఉండదు, కానీ కొంచెం ఒత్తుగా జుట్టు ఉండేవాళ్ళు ఇలాంటి చలికాలంలో ఇబ్బంది పడతారు. కాబట్టి మీకు ఈ 2 ప్రోడక్ట్స్ అనేవి హెయిర్ కేర్లో చాలా బాగా హెల్ప్ అవుతాయి. అండ్ లారియల్ బ్రాండ్ అనేది చాలా మంచి బ్రాండ్. అండ్ నెక్స్ట్ వచ్చేసి రోజ్ వాటర్. ఈ రోజ్ వాటర్కి ఏం ప్రత్యేకంగా ప్యాక్స్ ఏం అవసరం లేదండి. సాయంత్రం మీరు ఆఫీస్ కానీ స్కూల్ కానీ కాలేజ్ కానీ వచ్చిన తర్వాత ఫేస్ వాష్ చేసుకున్నాక జస్ట్ కొంచెం అలా తీసుకొని మనం స్ప్రే చేసుకుని వాటిని అలా వదిలేసేసినా కూడా స్కిన్ కేర్కి బాగుంటుందన్నమాట. ఇది కూడా 100% ప్యూర్ రోజ్ వాటర్ కాబట్టి మీరు ఇది జస్ట్ స్ప్రే చేసుకుని స్కిన్ మీద వదిలేస్తే ఒక చిన్నపాటి స్కిన్ కేర్, మనం ఏమి చేయకుండానే మన స్కిన్ని కొంచెం కాపాడుకునే ప్రయత్నం అంతే. అండ్ ఫైనల్గా నేను వాడేటటువంటి ఒక క్రీము, ఇది 30+ వాళ్ళు యూస్ చేసుకునేటువంటిది, మామూలుగా యంగ్ గర్ల్స్కి అయితే కాదు. సో మీరు 30+ ఏజ్ 30 పైబడిన వాళ్ళైతే ఈ క్రీమ్ అనేది యూస్ చేసుకోవచ్చు అనమాట. ఇదేంటంటే కొంచెం ఈ మనకి ముడతలు అవి వస్తాయి కదా, సో అవి అంత తొందరగా రాకుండా ఇది హెల్ప్ అవుతుంది. సో అట్లా మీరు ఈ క్రీమ్ అయితే యూస్ చేసుకోవచ్చు. సో ఇవ్వండి, వీటికి సంబంధించిన లింక్స్ అన్ని డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీకు వీటిలో ఏది ఉపయోగపడుతుందో అది మాత్రమే ఆర్డర్ చేసుకోండి. నేను మీ అవగాహనకు మాత్రమే నా దగ్గర ఉన్న కలెక్షన్ అంతా కూడా చూపించాను.